దివ్యలో మాధురి గారు ఉన్నారు కదండి, ఆవిడ నిన్న ఒక ఛానల్తో మాట్లాడుతూ దేవుడికి ఉండే లక్షణాలన్నీ దువ్వాడ శ్రీనివాస్ గారికి ఉన్నాయి అని చెప్పి మాట్లాడిందండి. అక్కడతో ఆగితే కొంచెం నేను మామూలుగానే ఉండేవాడినండి. అక్కడి నుంచి ఇంకా చాలా దూరం వెళ్ళారు. ఎన్టీఆర్ తర్వాత అంత ఎన్టీఆర్కు ఉన్నంత అది అంత దువ్వాడ శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరు సమానమే, ఎన్టీఆర్ దువ్వాడ శ్రీనివాస్ సమానం అంట సార్. అంటే బ్రెయిన్ చిన్న మెదడు చితికిపోయిందా లేకపోతే పిచ్చెక్కిందా ఏంటి నాకు అర్థం కాలేదు సార్. అదే మీరు అన్నట్టు డీప్ డిప్రెషన్ డీడీ అన్న డీప్ డిప్రెషన్లోకి వెళ్ళి అంటే ఎంత నాటకాలండి, డ్రామా కంపెనీలు ఏంటంటే ఒక ఇల్యూజన్లో ఆయన మీద ఉన్న ఒక భక్తి భావం, ఆయన మీద ప్రేమోన్మాదం అంటారు కదా, ప్రేమోన్మాదం. ఆయన అంటే ఒక అది అందరూ అడుగుతున్నారు అనమాట, అన్నా అనొచ్చు కదా అని. అన్న అంటే అది చెప్పచ్చు కదా అని చెప్పలేకపోతుంది. ఎందుకంటే మనసులో ఎందుకు వేరే ఉంది కదా, ఒక వేరే సంబంధం ఉంది కదా. ఆయన ఇందాక కూడా మాట్లాడుతున్నాడండి దువ్వాడు గారు, గత 2 సంవత్సరాలుగా నాకు అన్ని చూసుకుంటుంది అంటున్నాడు శ్రీకాకుళం భాషలో. భోజనం పెట్టింది నాకు చెప్తున్నాడు ఆయన. అంటే ఆవిడ అరెస్ట్ అయింది, దానికి సంబంధించి ఆవిడ అరెస్ట్ ఏదైతే యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో ఉంది, చూసి వచ్చారా అని చెప్పి ప్రెస్ అడిగారు. ఇంకా నేను ఆవిడకి ఏదో చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అంటున్నాడు. భార్య బిడ్డలు 3 రోజులుగా నీ గుమ్మం ముందు కూర్చొని ఏడుస్తున్నారు, మా సంగతి ఏంటి, మా బతుకులు ఏంటి అని ఏడుస్తున్నారు. అది పట్టించుకోకుండా ఆవిడకి ఎంతో కొంత చేయాల్సిన బాధ్యత ఉందంటాడు ఏంటండి. ముందు మీరు చెప్పినట్టు ఎన్టీ రామారావు అన్నారు కదా, అక్కడి నుంచి వద్దాం. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు నేను ఇంటర్వ్యూ చేశాను ఒక డ్రైవర్ని, ఆయన చెప్పిన విశేషాలు చూస్తుంటే ఎంత మంచోడు అంటే ఎన్టీ రామారావు గారు తన దగ్గర పని చేసుకునే వాళ్ళు ఒక అమ్మాయి రోజు చూడటానికి వస్తారటండి. వచ్చేసి నేను పెళ్లి చేసుకుంటానంటే ఆ అమ్మాయిని జాగ్రత్తగా అమ్మాయి దగ్గర నగలు ఉన్నాయంట, ఇంట్లోంచి పారిపోయి వచ్చేసినట్టండి. రోజుకి వచ్చి చూస్తుంటే ఇలా నగలు చూసి దగ్గరుండి తప్పమ్మా అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఆ నగలు పెట్టి మొత్తం ఒక బ్యాగ్ నిండా నగలు ఉన్నాయంటండి. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది తెలిసి అక్కడ అప్పచెప్పమని చెప్పి ఆ డ్రైవర్ చెప్పాడు నాకు ఆ ఇంటర్వ్యూలో. అంటే ఎన్టీ రామారావు గారు ఒక ఆంధ్రుల ఆరాధ్య దైవం. ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది అసలు ప్రజలు ఇసుకేస్తే రాలని జనాలు, ఆయన ఒక దేవుడి పాత్రలు వేయడం, ఎన్ని సంవత్సరాలు ఒక చూడేది హీరోగా యాక్ట్ చేయడం ఇవన్నీ మనకు తెలుసు. ఆయన తీసుకొచ్చి రోడ్డు మీద అంటే సార్ నేను అంటాను, ఎందుకంటే సార్ నిజంగా ఒక కూలి మనిషి కొడుకు అని అంటే కూలి మనిషి అని చెప్పి మనం తప్పు చేయగొట్టం కాదండి. అంటే ఒక తక్కువ చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు వచ్చిన తర్వాత అవ్వచ్చు, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఫస్ట్ నుంచి కూడా దూకుడు స్వభావం ఉంది సార్, కరెక్టే కాదంటలేదు. ఆయన రాజకీయాల్లో దూకుడుగానే ఉన్నాడు. బట్ ఫ్యామిలీకి సంబంధించి ఈరోజు పిల్లలు ఏడుస్తున్నారు, దాంతోపాటు వైఫ్ కూడా ఏడుస్తుంటే ఆమెకి నేను ఏం చేయలేకపోతున్నాను, ఏదోసారి చేస్తానని అని మాట్లాడుతూ నిజంగా అంటే ఒక మత్తు అంటే ప్రేమ చుట్టూ 16 ఏళ్ల వయసు వాడుకో అదే మన అంత అన్నట్టు ఇదే కామా తురాణం నా భయం నా లజ్జ అంతే కదా గురుగారు. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వాళ్ళకి ఏం చేస్తున్నాం తెలియదు, చిన్నపిల్లలు, అది ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఈ 60 years కూడా ఉండి ఏదో ఒక భార్య, మంచి భార్య వాణి అంటే ఒక సరస్వతి లాంటి ఒక లక్ష్మి లాంటి భార్య ఉంది, ఏదన్నా ఉన్నా తను ఒక అధికారం ఇప్పుడే ఆరోపణలు చేస్తున్నాడు అండి, నా అధికారం నాకే కావాలి సీటు అలా అంటుంది. ఏంటంటే ఆ మాత్రం భార్య చెప్తే ఎవరైనా ఆడవాళ్ళు ఎవరైనా సరే అంటే కన్విన్స్ చేసి చక్కగా చెప్పగలిగితే వింటారండి. అది అది రీల్స్ చూసారు మీరు? ఆ రీల్స్ చూసి పడిపోయాడు సార్. అది ఆ రీల్స్ పడిపోయి తన రియల్ జీవితంలో తెచ్చేసుకున్నాడు. ఆ రీల్స్ చూస్తే నిజంగా హీరోయిన్ లాగా ఆవిడ డాన్స్, ఈయన కూడా పెద్ద హీరో లాగా ఒక వెళ్ళటం ఇవన్నీ కూడా ఈయన కూడా వీడియోస్ ఉన్నాయి. నేను అనుకోవటం నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు 50 ఏళ్ళు అని చెప్పిందండి నాతో. వాణి ఏమో 60 ఏళ్ళు అని చెప్తుంది, అతనికి 50 ఏళ్ళు ఉంటాయని చెప్తుంది మాధురి. తనకు ఒక అంటే అంత మన్మధుల్లాగా కనిపిస్తున్నాడు. 58 సార్, అతనికి 58 50 ఏళ్ళు అని చెప్తుంది. తనకేదో 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నట్టు తనకి. అంటే ప్రేమ ఏంటి ప్రేమ మైకం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే నిన్న జరిగిన దీనికి సంబంధించి యాక్సిడెంట్ సంబంధించి ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు ఆవిడ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, ఆవిడ రిమాండ్కి కూడా వెళ్తుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. నిజంగా పోలీసులు మొన్నటిదాకా వాళ్ళు ఎక్కడైనా కొట్టుకొని మిగతా థింగ్స్ పక్కన జరిగితే ఎవరైతే
సుధాకర్ అనే ఒక లాయర్ కారుని వెళ్ళి పక్కన ఢీ కొట్టిన పరిస్థితి ఆవిడ. నిజంగా వాళ్ళందరికి గాయాలని ఫోటోలు చూసుకుంటే అక్కడ వాళ్ళందరికీ కూడా గాయాలైన పరిస్థితి. నేను ఆవిడ మాటలతో చెప్తుంది ఒకదానికి కూడా సంబంధం లేదు అని చెప్తుంది. నేను ఆత్మహత్య చేసుకుంటానికి నేను ట్రై చేశాను కాబట్టి దువ్వాడ వాణిని అరెస్ట్ చేయండి మీరు అని చెప్తుంది ఆవిడ. ఎలా చూస్తారు సార్? ఇప్పుడు చట్టాలు ఉంటాయండి. రోడ్డు మీద అడిగే కక్షపూరితంగా తనకు జరిగిన అన్యాయం కాకపోయినా సరే ఇంకోటి పేరు చెప్పేసి అంటే ఏంటి కక్షగా వాళ్ళు ఏదో ఆత్మహత్య చేసుకున్నా అది చట్టం ప్రకారం అది ఒప్పు అవుతుంది. అది గ్యారంటీగా ఏంటంటే వాళ్ళ మీద ఉన్న పగతో ఏదైనా చేసుకుని వాళ్ళకి తన భర్తకి అంటే తన భర్తను లోపరుచుకుంది. ఆ వాణి తను గోల పెడుతుంది. తను ఎందుకు వచ్చింది మాధురి విషయంలో? అది తన హస్బెండ్ కాబట్టి తన పిల్లలకి అన్యాయం జరిగింది కాబట్టి ఈ మాధురి దగ్గరకు వచ్చింది. తను వదిలేసి తన దగ్గర ఉండకుండా 2 years నుంచి ఈ అమ్మాయి దగ్గర ఉండటం లేదంటే దీంతో ఉండటం వలన ఒక అక్రమ సంబంధం ఉన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి బాధపడుతుంది తప్ప లేకపోతే అసలు నువ్వు అసలు ఆ జోలికి వెళ్ళకపోతే నీ జోలికి రాదు కదా వాణి గారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇది మూర్ఖత్వమైన పని అనిపిస్తుందండి. ఏదో పిచ్చి ఉన్నట్టుంది అమ్మాయికి. నేను అన్నాను కదా కానీ అంటే తనకి ఏదో ఒక ఇంటెన్షన్ ఉంది. డబ్బుల గురించి అయితే గ్యారంటీగా వెళ్ళిందండి. డబ్బులు పేరు గురించి ఇంతో వెళ్తే బాగుంటుందని చెప్పేసి మన్మధులాగా ఉన్నాడు. చాలా ముందు ఒక 2-3 మెసేజ్లు పెట్టి చూసింది, ఒప్పేసుకున్నాడు ఆయన. ఇంకా దాంట్లో ట్రాప్లో పడిపోయాడు. వాళ్ళ వాణి అంటుంది కదా ఆ అమ్మాయి అంటే ఎక్కువగా పూర్వం ఎవరంటే ఆ అమ్మాయి ఏదో అది మందు పెట్టేసింది అనేవారండి పూర్వం వాళ్ళు. అవును, ఏదో మందు పెట్టేసిందని. మందు పెట్టేయటం లేకపోతే ఏం లేదండి. వాళ్ళు చిన్న అట్రాక్షన్స్ వాళ్ళకి కావాల్సిన విధంగా చేస్తారు. ఏ పనులైనా సరే వాళ్ళకి ఏం కావాలి అన్ని కూడా చేసి పెడతారు. సార్ ఇంకొక అంశం కూడా వస్తుంది తెరపైకి. దీనికి సంబంధించి మనం మాట్లాడుతున్న పరిస్థితి, దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురికి ఒక పిల్లోడు ఉన్నాడు అంటే వీళ్ళిద్దరికీ ఒక సంతానం ఉంది అంటే అందుకే దువ్వాడ వాణి ఎవరైతే ఉన్నారో ఆవిడే DNA టెస్టులు చేయించండి ఎవరెవరు పిల్లలు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అవకాశం ఉందంటారా అలాంటిది ఏమన్నా? అంటే ఎప్పటి నుంచో ఉంది కదా వీళ్ళకి, ఎప్పటి నుంచో బంధం ఉంది కాబట్టి వాణి గారు చెప్పినట్టు DNA టెస్ట్ అంత దమ్ము అమ్మాయి నీతి నిజాయితీ పరాలనుకోండి దివ్యల మాధురి DNA టెస్ట్కి వెళ్ళిపోవచ్చు ఆ అబ్బాయికి. ఆయన దీని శ్రీనివాస్ గారు ముందుకు వచ్చేయాలి. సార్ ఇప్పుడు సంబంధం లేదు. సార్ ఈ DNA టెస్టులు తీసుకుంటే ఫస్ట్ విజయసాయి రెడ్డి గారు ఏంటి సార్ మొత్తం మనం అంతా DNA టెస్టులు బిజినెస్ ఎక్కడ శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో ఎక్కడ పెడితే DNA టెస్టులకి మంచి డిమాండ్ ఏర్పడేట్టుంది ఆంధ్రప్రదేశ్ లో. ఫస్ట్ విజయసాయి రెడ్డి గారు, నెక్స్ట్ దువ్వాడ శ్రీనివాసరావు గారు, నెక్స్ట్ ఇంకా చాలా బ్యాచ్ ఉందండి సార్. మొత్తం వస్తారు నెమ్మదిగా వస్తున్నారు జనాలు వస్తారు బయటికి. జనసేన వాళ్ళు ఏదో చెప్తున్నారు కాకినాడ గురించి, అది కూడా ఉందండి వస్తుంది. ఓకే, మొత్తం ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తున్న పరిస్థితి. నిజంగా టోటల్ గా ఈ అంశం క్లైమాక్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? మీ దగ్గరికి వచ్చింది కేసు, దువ్వాడ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వచ్చారండి సార్, మీరు ఏం చెప్తారు మాస్టర్ గారు? ముందు ఆ మాధురిని తీసుకెళ్లి గ్యారంటీ తనంతా చూడండి ఎవరు తీసుకున్న గోతులు ఆళ్లే పడినట్టుగా తను గ్యారంటీకి ఇప్పుడు FIR నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్, జైలుకి వెళ్ళక తప్పదు. ఇది ఆ ఆస్తి ఎవరి పత్రాలు ఎవరి పేరున ఉంది ఇవన్నీ కూడా తెలిసిపోద్ది కదండి. నా ప్రాపర్టీ ఎవరి పేరున ఉంది, ఆ ప్రాపర్టీ ఎవరికి అవడానికి అవకాశం ఉందంటే ఆ పిల్లలకి అంటే వైఫ్కి పిల్లలకి చెందుతుంది. అది ఎవరి ద్వారా వచ్చింది ఏంటి అని చూసుకున్నట్లయితే అంటే తన సొంత ఆస్తి అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే తను దగ్గర అక్కడ అంటే ఆస్తి వాణి గారు ఏంటంటే ఆస్తి అమ్మేసి ఇది కొన్నారట. అది మా డబ్బులు అని చెప్తున్నారు. బహుశా ఈయన పేరు ఉందనుకోండి, ఇది ఎవరో మన దువ్వాడ శ్రీనివాస్ పేరు ఉంటే ఆయన ఇష్టం అవుతుంది, ఆయన సొంత దాని మీద అయితే. అది మాత్రం తను ఎవరు చెప్తే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, మరి ఆవిడ చేసిన అమాయకత్వం అనుకోవాలి. వాణి గారు అయితే నా పేరు తన డబ్బులు అయితే ముందే తన పేరుని పెట్టుకుంటే బాగుండేది. అప్పుడు అంత నేను అంత భార్య ఊహించి ఉండదండి. భర్త మంచోడు, తనను బాగా చూసుకుంటున్నాడు, ఏదో అంటే రాజకీయంగా ఎదుగుతున్నాడు అన్న ఒక జాలి దయ కొన్ని త్యాగాలు చేస్తారు. ఇలా చేస్తాడని ఊహించి ఉండదు ఆవిడ. సార్ ఇంకోటి కూడా వాళ్ళు చెప్తున్నారు, అచ్చెన్నాయుడు ఉన్నాడు, టీడీపీ పార్టీ ఉంది, సపోర్ట్ పోలీసులు సపోర్ట్ చేసి నా ఇంటి మీదకి వచ్చి టీడీపీ సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళందరూ వచ్చి మా ఇంటి మీద దాడి చేశారని చెప్తున్నాడు. నిజం ఉందంటారా? లేకపోతే అది ఏం లేదండి. అది ఏంటంటే చట్ట ప్రకారం ఆ దువ్వాడ శ్రీనివాస్కి ఇవ్వాల్సిన రక్షణ ఇచ్చారు. అలాగే ఇక్కడ వాణి గారికి ఇవ్వాల్సిన చట్ట ప్రకారం ఒక వన్ సైడ్గా నాకేం అనిపించట్లేదండి. వన్ సైడ్గా ఏమి లేదు. వాళ్ళు పోలీసులు ఎవరైతే రక్షణ ఇవ్వాలో వాళ్ళకి ఇస్తున్నారు. మరి నిజంగా ఆ రోజు నేను కొట్టబోతుంటే మరి తోసేశారు అతన్ని, కొట్టించే. నిజంగా అయితే కొట్టేమని చూద్దాం, అప్పుడు కొట్టిది ఏమవుతుంది, కేసు అవుతుంది కదా, లోపలికి వెళ్ళి పెడుతుంది, లోపలికి చక్కగా జైల్లో పెట్టేయచ్చు. మరి ఆయన రక్షించినట్టు ఏంది కదా. అలా అచ్చెన్నాయుడు గారు అయితే ముందు ఉదయం రా చక్కగా కొట్టుకొని తర్వాత చూద్దాం అంటే
కాబట్టి ప్రభుత్వం ఏ విధమైనటువంటి భద్రత కల్పించాలో, ఎవరికి ఏం కల్పించాలో కల్పించింది. ఎవరి హక్కులను వాళ్ళు కాపాడేలాగా ప్రయత్నించింది తప్ప అక్కడ నేను చూసిన సినారీ ఎలా ఉందంటే సీను నిజంగా అచ్చెన్నాడిగా ఉండంటే వదిలేనాలనుకో పోలీసులు మీరు ప్రేక్షక పాత్రలు వహించండి, మీరు ఏం చేయగలంటే వాళ్ళిద్దరు కొట్టుకుందరు, కొట్టేద్దుడు, అది హత్యా నేరం కింద జైలుకి కేసు పెట్టేవాళ్ళు, లోపలేసేవాళ్ళు. అది చాలా సింపుల్. అది రాజకీయం అంటే. చూద్దాం సార్. అయితే దువ్వాడ గారి ఏదైతే ఈ స్టోరీ ఉందో దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? దువ్వాడ జగన్నాథ్ అనే సినిమా చాలా సూపర్ హిట్ సినిమా నాకు చాలా డీజే. అలాగే దువ్వాడ డిఎస్ అన్నమాట ఇది. దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించి ఈ యొక్క దీనికి సంబంధించి ఈ డ్రామాకి తెర ఎప్పుడు పడుతుందో చూద్దాం గురు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఓకే సార్.